ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును కనుక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆదికాండం 9:15. రెండవ నిబంధనను దేవుడు నోవాహుతో చేసెను. నోవాహు దినములలో పాపం విస్తరించి ఉండెను. ఈ దినములలో ప్రపంచమంతటిలో పాపం ప్రబలమగుచున్నది. ఆయనను దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి లోకమును నాశనం చేయకున్నాడు. ఆయన తన ప్రజలకు కృపను చూపుచు ఎంతో ఓపికగా కనిపెట్టి ఉన్నాడు. ఆయనను మనము దుఃఖపరచుచున్నాము, తృణీకరించుచున్నాము, ఆయనపై తిరుగుబాటు చేయుచున్నాము. ఆయనను దేవుడు సహనము కలిగి మనము మారుమనసు పొందవలనని వేచి ఉన్నాడు. మనము తగ్గించుకొని పాపంలో ఒప్పుకుని నేల ఆయన తన నిబంధనను బట్టి మనలను క్షమించును. మన పాపముల కొరకై జల ప్రళయం వచ్చి మనల్ని నశింప చేయవలెను. ఆయన మన పట్ల కృపను చూపుచున్నాడు. మన పాపములకు తీవ్రమైన శిక్షను పొందదగిన వారమైనను ఆయన మనల్ని క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా నున్నాడు. మన పాపములను మనము ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒకటో యోహాను రాసిన పత్రిక 1:9. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.